శ్రీ మహావిష్ణువు దశావతారాలు వెనుకున్న ముఖ్యమైన రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామా. ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం విడదీయలేనిది. ప్రకృతిలో ఆనాది నుండి జరుగుతున్న పరిణామ క్రమంలో నుంచే రకరకాల జీవరాశులు ఉద్భవించాయన్నది వాస్తవం. పురాణాది ఇతిహాసాల్లోనూ ఈ విషయం మనకు స్పష్టమవుతున్నది. కాలానుగుణంగా భగవంతుడే రకరకాల అవతారాల్లో తన రూపాన్ని మార్చుకున్నాడు. ఇలాంటివన్నీ చూస్తుంటే ఆనాటి నుంచే జీవ పరిణామం కనిపిస్తుందన్నదే నిర్వాదాంశం. అంతేకాక మనిషి మనుగడకు సహకరిస్తున్న ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిలోని జీవరాశులకు తగిన విలువనిచ్చి పూజించడం మన సంస్కృతిలో భాగమే. శ్రీ మహావిష్ణువు 10 అత్యంత ప్రసిద్ధ అవరోహాలని సమిష్టిగా దశావతారాలని అంటారు. ఇది గరుడ పురాణంలో రాసుంది. మానవ సమాజంలో వాటి ప్రభావ పరంగా ప్రాముఖ్యతను ఈ అవతారాలు సూచిస్తాయి. మొదటి 4 అవతారాలు సత్యయుగంలో కనిపిస్తాయని పురాణాల్లో చెబుతున్నాయి. తర్వాత 3 అవతారాలు త్రేతాయుగంలో, 8వ అవతారం ద్వాపర యుగంలో, 9వ అవతారం కలియుగంలో, 10వ అవతారం కలియుగాంతంలో కనిపిస్తాయని అంచనా. చాలా కాలం నుండి శ్రీ విష్ణువు అవతారాలలో 10 ముఖ్యమైనవి అని చెప్పుకున్నప్పటికీ ఆ 10 అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హరి అంశమునందు నారాయణ, విష్ణువు, వరాహ, నారసింహ, వామన, దత్తాత్రేయ, జమదగ్ని, రామ, కృష్ణ, కల్కి అవతారములు 10 ప్రధాన అవతారాలని పేర్కొన్నప్పటికీ ఇందులో మత్స్య, కూర్మ, బుద్ధ, బలరామ అవతారాలు లేవు. మహాభారతమునందు శాంతి పర్వములో చెప్పబడిన అవతారములలో బుద్ధ అవతారం లేదు. మత్స్య పురాణంలో ధర్మ, నరసింహ, వామన అవతారములు సంభూత్య అవతారములని, దత్తాత్రేయ, మాంధాతృ, పరశురామ, రామ, వేదవ్యాస, బుద్ధ, కల్కి అవతారాలు మానుష అవతారములని, దశావతారాలని ఏకరువు పెట్టినది. పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు, సాధు రక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగ యుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. కానీ వాటిలో ముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఆ అవతారాలు బట్టే విష్ణువు ఎక్కువ ప్రాచుర్యం పొందాడు. హిందూ విశ్వాసముల ప్రకారం లోకపాలకుడైన శ్రీ మహావిష్ణువు అనేక అవతారములు దాల్చెను. అందు కొన్ని అంశావతారములు, ఉదాహరణకు వ్యాసుడు, కొన్ని పూర్వావతారములు, ఉదాహరణకు నరసింహుడు, కొన్ని అర్చావతారములు, ఉదాహరణకు తిరుపతి వెంకటేశ్వరుడు. పూర్వావతారములో దశావతారములు ముఖ్యమైనవి ఇవి. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలో మొదటి అవతారం మత్స్యావతారం. మహామీనంగా ప్రభవించి సాక్షుంస మనవంతరం అత్యంత కాలంలో వేదాలని దొంగలించిన సోమకుని వధించి సత్యవ్రతుని మహిరూపమైన నావెంకి నెక్కించి నుంచి సప్తఋషులతో సకల బీజాలని ఔషధాలని కూడిన ఆ నావని తన మూపు మీద ధరించి రక్షించాడు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలోని 2వ అవతారం కూర్మ అవతారం. ఈ కూర్మ అవతారంలో క్షీరసాగర మదన వేళ ఒదిగిపోతున్న మందరాధుని తన వీపుపై నేర్పుగా నిలిపాడు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలోని 3వ అవతారం వరాహ అవతారం. సత్యయుగంలోనే కనిపించినది. ఆ దేవదేవుడు పంది రూపంలో అవతరించాడు.
హిరణ్యకశిపుడు అను రాక్షసుడు ముల్లోకాలను అల్లకొల్లోలం చేసి భూమిని పాతాళంలో పడవేసి బ్రహ్మం నిద్రిస్తుండగా వేదాలను తిరస్కరించాడు. వరాహ అవతారంలో విష్ణుమూర్తి హిరణ్యకశిపుడిని సంహరించి భూమిని వేదాలను రక్షించాడు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలోని 4వ అవతారం నరసింహ అవతారం. నరసింహ రూపంలో మానవుడి తొలి దశ కనిపిస్తుంది. ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణ రూపం పొందలేదు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడేందుకు నరసింహ అవతారంలో దిగి వచ్చిన శ్రీ మహావిష్ణువు హిరణ్యకశిపుడిని సంహరిస్తాడు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలో 5వ అవతారం వామన అవతారము. వామన అవతారంతో బలిని 3 అడుగులు అడిగి ముల్లోకాలని ఆక్రమించాడు. అంటే శ్రీ మహావిష్ణువు మరగుజ్జు రూపంలో వచ్చిన వామనుడు 2 అడుగులతో అండపిండ బ్రహ్మాండులని ఆక్రమించి 3వ పాదంతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపాడు. ఈ అవతారంలో భగవంతుడు మానవ రూపంలో కనిపిస్తాడు. మానవులు మొదట మరుగుజ్జులుగా ఉన్నారనే విషయం ఇక్కడ మనకు తెలుస్తుంది. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలోని 6వ అవతారం పరశురామ అవతారం. కపిత భావంతో బ్రాహ్మణ ద్రోహులైన రాజులని 21 సార్లు వధించి భూమిని క్షత్రియ శూన్యం గావించాడు. మనిషి రూపంలో ఉన్న అనాలోచితంగా ఆవేశపూరితంగా ప్రవర్తించడం కనిపిస్తుంది. నాగరికతకు పూర్వపు జీవులకు ఈ అవతారం ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలోని 7వ అవతారం రామావతారం. శ్రీరాముడైన దైవ కార్యుద్యమైన రాజత్వాన్ని పొంది సముద్ర నిగ్రహణాది పరాక్రమాలని ఆచరించాడు. ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కోసం జీవించడం తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం కనిపిస్తుంది. రామావతారం పరిపూర్ణ మానవుడికి ప్రతీకగా నిలుస్తుంది. మానవ జీవనం ఎలా సాగాలో చూపిన రాముడు ఆదర్శ పురుషుడయ్యాడు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలోని 8వ అవతారం బుద్ధ అవతారం. బుద్ధుడు మరియు బలరాముడు శ్రీ విష్ణువు యొక్క అవతారములన్నీ ప్రతీతి. ఉత్తర భారత సంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే దక్షిణ భారత సంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు. కలియుగాదిలో రాక్షస సమ్మోహనం కోసం కేకట దేశంలో మధ్యగయ ప్రాంతంలో జీనసుతుడై బుద్ధుడనే పేర ప్రకాశిస్తాడు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారంలోని 9వ అవతారం కృష్ణ అవతారం. బలరామ కృష్ణ అవతారాలలో భూమి భారాన్ని తగ్గించాడు. బలరాముడు సోదరుడిగా శ్రీకృష్ణుడు జన్మించాడు. ధర్మ సంస్థాపన కోసం ధరించిన ఈ అవతారంలో అర్జునుడికి జ్ఞానబోధ చేసి కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులపై విజయం సాధించేందుకు ఆయన రథసారథిగా నిలిచాడు. శ్రీకృష్ణుడు ఇక్కడ మనిషి సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి. మహావిష్ణువు యొక్క దశావతారంలోని చివర అవతారం 10వ అవతారం కల్కి అవతారం. చివరిగా కలియుగ కృతయుగ సంధిలో రాజులు చోరులుగా మారి సంచరిస్తుంటే విష్ణు యశుడనే విప్రతునికి కల్కి అనే పేర ఉద్భవిస్తాడు. సర్వం మ్లేచ్ఛ సంహారంగా గావిస్తాడు. ధర్మ సంస్థాపనకు సజ్జన సంరక్షణ దుర్జన సంహారం కోసం ప్రతి యుగంలో తాను అవతరిస్తానని సాక్షాత్తు ఆ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఈ అవతారాలన్నీ అందుకు ప్రతీకలే. విన్నారు కదా శ్రీ మహావిష్ణువు యొక్క
దశావతారాల గురించి, వాటి రహస్యాల గురించి ఈ వీడియో చేయడం కారణం నేటి తరాలకు శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల గురించి తెలియజేయడమే వీడియో యొక్క ఉద్దేశం. ఈ వీడియోలో ఎటువంటి అక్షర దోషాలు ఉన్నా మరియు గాత్ర దోషాలు ఉన్నా క్షమిస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను.